అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఇంకా నేను మామూలుగా వేడి ఉన్నోళ్ళు మాత్రము ఆకు గోరింటాకు అనేది ఇలాగా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి, మంచి బాడీలో ఉన్న హీట్ అంతా బయటికి తీసేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా పండుతుందంటే, మంచి మొక్కది తీసుకోవాలి ఆకు. మనం మామూలుగా కోన్లది అయితే అస్సలు వేస్ట్. మామూలుగా పొడి దొరుకుతుంది కదా బయట, అది కూడా వేస్టే. మన చెట్టుదే తీసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి, వేడి అనేది చూడండి. నేను 11:30కి అలా పెట్టుకున్నాను ఎగ్జాక్ట్లీగా మెహందీ. ఆ తర్వాత 12 ఇప్పుడు 3ంటికి కరెక్ట్గా 3ంటికి అంటే సహరీ కోసము భోజనం చేయాలి కదా, రెడీ చేయాలి కదా, తహజుద్ నమాజ్ చేసుకోవాలా, అందుకనేసి కడిగేశాను. అంటే 2 అవర్స్ 2.5 అవర్స్ అంతే. అంతకుమించి అంటే ఇంకా పెట్టుకోలేదండి. చూడండి వేడి ఉంటే కనుక ఇలా లాగేస్తుంది అనమాట. జస్ట్ ఒట్టి ఆకి, ఇంకా ఇందులో ఏటి వేయలేదు. 2 చింతపండు పీసులు వేసాను, చిన్న ముక్క లాంటివి, అంతవరకే. ఒట్టి ఆకే. ఇవంతా శుభ్రం చేశానా, ఆకు కలర్ పోలేదు. ఎంత బాగుంది చూడండి. ఇదంతా శుభ్రం చేసేసాను. మరి ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా కూడా నీట్గా చేసేసాను, బాగా చేతులతో రుద్ది. ఇప్పుడు జస్ట్ ఇదంతా క్లీన్ అయిపోయిందా, బిందెలు శుభ్రంగా బిందెలు కూడా దోమేశాను. అయినా కానీ సరే ఆకు కలర్ అనేది ఏమాత్రం తగ్గలేదు. అంటే మన బాడీలో ఎంత హీట్ ఉంటే ఇలా పండుతుందని చూపిస్తున్నాను. ఇప్పుడు బయటకు వెళ్దాము. మరి బయట కూడా నేను ఇన్ని గిన్నెలు దోమేసి పెట్టుకున్నాను. చూడండి గిన్నెలు అనేవి ఇంకా ఇన్ని గిన్నెలు దోమాను. ఇంకా పైనుండి వచ్చేసి ఇంకా ఈ ప్లేట్ అట్లా ఉడిపోయింది. అయితే ఇంకా నేను ఏం చెప్తున్నానంటే, మన బాడీలో హీట్ ఉంది అనుకోండి, ఇలాగ ఆకులు పెట్టుకుంటే ఇంకా సగం ఇలాగ మెహందీ పెట్టుకున్నాం అనుకోండి, పొడి లేకుండా మన బాడీలో ఉన్న హీట్ అలా లాగేస్తుంది అనమాట. చేతికి మనకు అందంగా ఉంటుంది. పైనుండి వచ్చేసి మన బాడీలో నుండి హీట్ పోయింది అనుకోండి, శరీరానికి బాగా చల్లగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పని అంతా అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను. జస్ట్ అదిగో ఆకు కూడా చూపిస్తున్నాను చూడండి, గోరంట ఆకు. రాత్రి జస్ట్ ఇప్పుడిప్పుడే అంటే ఉదయం 3 గంటలకు కడిగేశాను అనమాట. ఇది ఇక్కడే వాడేశాను. ఇంకా కనిపిస్తుందా ఆకు పెట్టుకొని ఇక్కడే తీసేసాను. ఇదిగోండి వాటర్ కూడా ఇదిగో ప్లేట్లో కనిపిస్తుంది మీకు, ఇందులో పాడేసాను అనమాట. పాడేస్తే ఇంకా ఆ వాటర్ కూడా అదే కలర్ వచ్చేసింది. మరి తడుగుడ్డ పెట్టేస్తాను. మొత్తం ఇల్లు కూడా శుభ్రం చేస్తాను. ఇంకా ఇల్లు శుభ్రం చేయలేదు. అయినా కానీ సరే ఆకు కలర్ అనేది తగ్గదనమాట. ఏదో నకిలీ కోన్లు తెచ్చుకొని పెట్టుకోవద్దండి. మంచి ఆకు పెట్టుకోండి, శరీరానికి కూడా మంచిది, బాడీలో ఉన్న హీట్ కూడా తీసేస్తుంది. ఇన్ని గిన్నెలు దోయినా కానీ సరే ఏమాత్రం మనకు కెమికల్ లేని ఆకు అనమాట. చాలా బాగుంది కదా. ఫొటోస్ ఆశిస్ మీకు అలా ఫోటో ఇప్పుడు గిన్నెలు దోమేనా కొద్ది గుడక అస్సలు 2 గంటలకి. అంటే మనకి ఎంత పండిందంటే మన బాడీలో హీట్ ఎక్కువ ఉంది. కొంతమంది పండుతుంది, కొంతమంది పండదని చెప్తారు కదా. నిజంగా బాడీ కూలింగ్ ఉన్న వాళ్ళకి పండది ఎక్కువగా ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది అనమాట. మనకి హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఆరెంజ్ కలర్లో నుండి నెమ్మదిగా ఇలాగ మంచి రెడ్ మిర్చి కలర్లోకి వస్తుందని వచ్చింది చూడండి. ఇప్పుడు అన్ని గిన్నెలు దోమాను మీ ఎదురుగానే. గిన్నెలు కూడా చూపించాను కదా, మళ్ళీ ఆకు కూడా అక్కడ పాడేసింది చూపించాను కదా మీకు. స్పష్టమైన ఆకు కూడా చూపిస్తాను. డాబా పైన అది ఎంత బాగా పండుతుందంటే, మన బాడీలో నుండి అరికాలు పడుకునేటప్పుడు అరికాలు ఉంటుంది కదా, ఈ అరికాలు నిండుగా పెట్టుకున్నాం అనుకోండి, బాడీకి మంచిది, ఇంకా హెల్దీ అనమాట. స్కిన్ డ్యామేజ్ కూడా ఉన్నోళ్ళు పెట్టుకోండి, చాలా మంచిదే. న్యాచురల్ కదా, అందులో మనం కెమికల్స్ అనేది ఏమి వేయం కదా, అందుకని. శుభ్రం చేసుకుంటే ఇంకా మళ్ళీ మనం ఈ కర్రతో మనము శుభ్రం చేస్తే అయిపోతుందా. మనం పిండాలి కదా, మళ్ళీ ఇవన్నీ దారాలు అనేటివి క్లాత్తో ఇలాగ పిండుతాం కదా, అప్పుడు కూడా మనకు ఆకు అనేది ఇంకా డ్యామేజ్ అవ్వకుండా అంత బాగుంటుంది. ఎంత పనన్నా చేయండి, ఆకు అనేది అంత న్యాచురల్ అనమాట. కోన్లు అసలు పెట్టుకోకండి, కోన్లో కెమికల్స్ ఉంటుంది అనమాట. బాడీ హీట్ ఉన్న వాళ్ళకి కోన్ పనికి రాదు. ఎవరైనా డిజైన్ కావాలంటే పెట్టుకుంటారు, నేను కాదనను. కాకపోతే ఇంకా మనం కూడా డిజైన్ పెట్టుకోవచ్చు, ఎలాగ డిజైన్ కావాలంటే అలాగ డిజైన్ పెట్టుకోవచ్చు మనం అయినా సరే. కాకపోతే బాడీలో హీట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచిది. అది కాక సంబర్ కదా, ఇప్పుడు సంబర్ అంటే ఇంకా మనము హీట్ చాలా హీట్ ఉంటుంది బాడీ లోపల. అందుకనేసి ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, గోరింటాకు చూడండి, ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఆకు మనకు ఇటంతా బయటకు వెళ్ళిపోతుంది. పైనుండి వచ్చేసి మనకి హెల్దీగా ఉంటుంది, బాడీ కూలింగ్ ఉంటుంది. అప్పటి నుండి వచ్చేసి మనం ఇంకేం చేయాలన్నా కొద్దిగా లెమన్ వాటర్ అంటే అలాంటివి తీసుకుంటే ఇంకా మన బాడీకి మనము న్యాచురల్గా పెట్టినట్టుగా అవుతుంది అనమాట. చాలా న్యాచురల్గా. మామూలుగా అయితే ఇంకా కెమికల్స్ అస్సలు వాడకండి. నేను ఇప్పుడు ఇల్లు తడుగుడ పెట్టి చూపిస్తున్నాను. ఎంత మంచిదంటే స్కిన్ డ్యామేజ్ ఉన్నలు కూడా, దుర్దలు ఉన్నలు కూడా పెట్టుకోండి, చాలా మంచిది ఆకు. పైనుండి వచ్చేసి మనం గిన్నెలు తోమి మన గోర్లు అనేటివి అరిగిపోయి ఉంటాయి.
మన గోర్లు ఉన్నాయి కదా, ఈ గోర్లు చూపించమ్మా. ఈ గోర్లు అయితే నేను కూడా ఎక్కువగా గిన్నెలు దోముతూ ఉంటాను. అందుకనేసి ఈ గోర్లు అనేవి మనకు అరిగిపోయి వాటర్ అనేది వెళ్ళి అంతా డ్యామేజ్ అయిపోతాయి ఏళ్ళు కూడా. అప్పుడప్పుడు గోర్లకి లేదంటే చేతులకి మనం గోరంట కంపల్సరీ వీక్లీలో ఒకసారి 15 రోజులకు ఒకసారి కంపల్సరీ పెట్టామనుకోండి చాలా మంచిది. ఎంత మంచిదంటే ఇంకా స్కిన్ డ్యామేజ్ అవ్వదు, గోర్ డ్యామేజ్ అవ్వదు, స్కిన్ డ్యామేజ్ అవ్వదు, గోరు కూడా డ్యామేజ్ అవ్వదు. ఎందుకంటే మరి నేను ఇంట్లో ఇంత పని చేస్తాను, మరి అప్పుడప్పుడు నేను గోరంట కంపల్సరీ పెడతాను. ఏది న్యాచురల్, మనం బయట కొనము, ఇంట్లోనే స్వచ్ఛమైన గోరెంటాకు బ్రాండ్.